హై వ్యూవర్స్, ఆ వీడియో చూడగానే కన్నీళ్ళైతే రాలా, కంట్లో ఆల్మోస్ట్ నీటి చెమ్మ వచ్చేసింది, కదలాడింది. మేము కొట్టలేం, తిట్టలేం, ఏం చేయలేం, చేతకనాళ్ళకి మేము ముందున్నాం. మీకు ఎన్ని చెప్తున్నా ఆయన మీరు ఎందుకు నేర్చుకోవట్లా? సమస్య అసలు ఎక్కడుంది? ఏం చేస్తే మీరు బాగుపడతారు? తప్పు అలా ఉందా చెప్పండి అంటూ మన ఉత్తరాంధ్రలో బొబ్బిలి మండలం పెంట, ఆ గ్రామం, విలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ హెడ్ మాస్టర్ రమణ పిల్లల ముందు దండం పెట్టాడు, సాష్టాంగ నమస్కారం. ఆయన పిల్లల ముందు గుంజీలు తీశాడు. వెనకాల వీడియో అటాచ్ చేస్తుంది, అయితే మళ్ళీ వాయిస్ వచ్చేలాగా మరలా కూడా పెడతాను చూడండి. అది చూసండి చాలా చాలా బాధేసింది నాకు. నిజంగానే మాది 2000 సంవత్సరం 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగానే ఏదో జనరేషన్లో మార్పు, జెడ్ జనరేషన్ అంటారండి, జెడ్ ఆల్ఫా బీటా. మన రీసెంట్గా 2025లో పుట్టిన వాళ్ళు బీటా జనరేషన్. అసలు ఊహకు అందరూ అనమాట వాళ్ళు. అయితే ఎందుకు ఆల్రెడీ 2010 నుంచి 2024 మధ్య పుట్టిన ఈ 14 సంవత్సరాలు వీళ్ళని ఆల్ఫా జనరేషన్ అంటారు. వీళ్ళే సరిగా అర్థం కావట్లా, ఇక బీటా ఏం అర్థం అవుతారు? ఆ 2010కి ముందు అంటే 1997 నుంచి 2010 మధ్య పుట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు జెడ్ జనరేషన్. 1997 నుంచి 2010 మధ్య పుట్టిన వాళ్ళు జెడ్ జనరేషన్. 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్ళు వచ్చేసి ఆల్ఫా జనరేషన్. 2024 తర్వాత 2025 నుంచి పుట్టిన వాళ్ళు వచ్చేసి బీటా జనరేషన్. నాకు తెలిసి ముందు కూడా ఇదే చెప్పినట్టు, నేను ఒక అటు ఇటు కరెక్షన్ అయితే చూసుకోండి. 1997 టు 2010 జెడ్ జనరేషన్. 2010 తర్వాత నుంచి 2024లో పుట్టిన వాళ్ళు ఆల్ఫా జనరేషన్. ఇప్పుడు బీటా జనరేషన్. ఏంటి ఇది? ఎందుకు చెప్తున్నాను? పిల్లల ఐక్యూ లెవెల్స్ కానీ, పిల్లల యొక్క ఆలోచించే విధానం కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇంకా మెకానికల్గా అయిపోతున్నారు వాళ్ళు. ఇతరులకు సంబంధించి వాళ్ళ కంట్రోల్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఓన్గా అన్నప్పుడు వాళ్ళు ఆలోచించేవి తక్కువ ఉంటాయి, చేసేవి తక్కువ ఉంటాయి. మీ పిల్లలను గనక మాతృభాషలో మీరు గనక వాళ్ళకి మంచి మంచి పుస్తకాలు చదివించగలిగితే, మీ పిల్లలకి నీతి కథలు, సుమతి కథలు, చక్కగా చందమామ కథలు ఇటువంటి మీరు బోధించగలిగితే, తెలుగు పద్యాలు, శతకాలు ఇవన్నీ కనుక చెప్పగలిగితే, వారు రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేసి అద్భుతమైన తెలివితేటలతో ఉంటారు, మంచి ఆలోచన విధానంతో ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారు. ఏమాత్రం వీడియో గేములు, ఏమాత్రం స్కూల్లో చదివింది, స్కూల్లో చెప్పింది అనుకుంటూ ఉన్నా, ఇంటికి వచ్చాక కూడా ఆ వీడియో గేములు ఇంక పని చెత్త చెదరాలు ఉంటూ ఉన్నా పాడైపోతారు చెప్తున్నా. ఆయన రమణ గారు ఏం చెప్పారు? మీ పిల్లలని చదువు కోసం కనుక పంపుతూ ఉన్నట్టయితే స్కూల్కి పంపండి, ఇంటికి వచ్చాక మీరు కూడా చదివించండి. చదువు కాదు ఇంకా దేనికోసం మీరు స్కూల్కి పంపుతున్నట్టయితే ఆపేసండి, వద్దు పంపొద్దు అని చెప్పేసి అన్నాడు. నేను అదే అంటున్నా. మీరు స్కూల్కి వెళ్తున్నారంటే చదువుకోవడానికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో చక్కగా ఫ్రెండ్లీగా ఉంటూ సొసైటీలో ఉన్నటువంటివన్నీ కూడా తెలుసుకోవడానికి వెళ్తున్నారు. గురువులండి, అరే మిమ్మల్ని కొట్టకుండా ఎలా ఉంటారు స్వామి, తిట్టకుండా ఎలా ఉంటారు స్వామి అని చెప్పేసి టీచర్లు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో, పిల్లల్ని సైకలాజికల్గా మీ యొక్క సైకోతనంతో ఇది చేయొద్దు. మా 10th ఒకటి ఉండేవాడు దరిద్రుడు, వాడు సోషల్ టీచరు. అమ్మ బాబు వాడు కొడితే వాతలు తేటగా రక్తం గారేది. అదృష్టం వల్ల నాకు ఇది రాలా. నేను మరలా ఒకటి చెప్తా, చిన్నప్పటి నుంచి చదువు అయిపోయే మధ్యలో ఒక్కసారన్నా మీరు బెత్తం దెబ్బ తినాలా, ఒకసారన్నా మాస్టర్ చేతి దెబ్బ తినాలా, మాస్టర్ టీచర్. అప్పుడు మీకు అమృతం తాకినట్టే, అమృతం మీకు తాగినట్టే. వాళ్ళ చేతితో అమృతం తాకింది, ఆ తాగిన క్షణంలో మీ బాడీలో అమృతం జనరేట్ అయ్యేది, దాన్ని జ్ఞానం పుట్టించేది. క్షీరసాగర మదనంలో ఎలాగైతే హాలహలం రకరకాల అవన్నీ వచ్చి చివరికి అమృతం వచ్చిందో, అలా గురువు దెబ్బ, గురువు తిట్టు ఇవి మిమ్మల్ని గొప్పగా మారుస్తాయండి. నా ఫేస్బుక్లో కూడా ఇదే పెట్టాను, విత్ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. వీడియో క్యాట్లిస్ట్ సస్పిల్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను తెలుసా? అసలు ఆ వీడియో చూసి నాకు అనిపించింది, టీచర్లు చెప్పలేకపోతున్నారు పిల్లల పాఠాలు అసలు ఇప్పుడైతే. ఎందుకంటే వాళ్ళు వినట్లా. పోనీ కొడదామంటే రూల్స్ ఒప్పుకోవు. ఊర్లో వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసి గొడవలు పడుతున్నారు, టీచర్లు కొడుతున్నారు, క్షమాపణలు చెప్పేస్తున్నారు. ఇంక వాళ్ళకే భయం ఉండిద్ది, అనకూడదని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. 2019 నుంచి 2024 మధ్య ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఉపాధ్యాయ వ్యవస్థని, ఉపాధ్యాయుల పట్ల సమాజంలోని గౌరవాన్ని భ్రష్టు పెట్టించి పడేశాడు. బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నటువంటి ఎవడైనా, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఎవడైనా సరే మాస్టర్లని మందు షాపుల దగ్గర డ్యూటీలు వేస్తారండి. వేసాడండి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఓట్లు వేసినటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారే,
మీకన్నా బానిసలు నయ్యవరా దరిద్రులారా. పర్లా, నాకు బాగా కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నేను క్రాస్ చెక్ చేశా, టీచర్లను అడిగా, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లను అడిగా, హై స్కూల్ టీచర్లను అడిగా, కాలేజీ ప్రభుత్వ కాలేజీ లెక్చరర్స్ని అడిగా, నాకు తెలిసిన వాళ్ళని. పిల్లలకి టీచర్లు అంటే రెస్పెక్ట్ పోయింది, పిల్లలకి టీచర్లు అంటే భయం పోయింది. ఆడిందాట పాడింది పాట అన్నట్టు అడ్డద్దమైన డ్రెస్సులు అండ్ ఏక కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ బీడీలు, సిగరెట్లు, గంజాయిలు వాళ్ళ ఇష్టం. అదేమంటే వాళ్ళ నాన్న రాజకీయ పార్టీకి చెందినవాడు, అదేమంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఎవడేమనలేడు. ఈరోజు విద్యా వ్యవస్థను కంట్రోల్ చేయడానికి, విద్యా వ్యవస్థ చక్కదిద్దడానికి ఏపీలో కూటమి గవర్నమెంట్, మరీ ముఖ్యంగా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ అన్నీ నీకావు. పిల్లల యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగులు కానీ, వాళ్ళకి ఇచ్చే బుక్స్ కానీ, ఆ బుక్స్ లేక దాన్ని ఏం చెప్పాలి వెయిట్ తగ్గించడం కానీ అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నారండి. సో ఇప్పటికైనా తల్లిదండ్రులు దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆ వైసీపీకి దూరం జరగండి, ఆ జగన్కి దూరం జరగండి. మీ పిల్లలని ఎంత వీలైతే అంతవరకు స్కూల్ ఇంగ్లీష్ మీడియం చదువుకునేవ్వండి, సంతోషం, ఇంగ్లీష్ మీడియం చదువుకునేవ్వండి, ఓకే. ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఒక్క అరగంట అన్నా కానీ తెలుగు బుక్స్, కథల పుస్తకాలు, ఓకేనా. పంచతంత్ర కథలు అద్భుతంగా ఉంటాయి అసలు, అవి అయితే సూపర్ అసలు. అవి పంచతంత్ర కథలు, చందమామ కథలు, మళ్ళీ దిక్కుమలని వేరే వేరే బుక్స్ వద్దండి. శతకాలు, పెద్ద బాల శిక్ష, రామాయణం, భగవద్గీత, భారతం, ఇటువంటివైనా ఓకే. ఇవి మీ పిల్లల చేత రోజుకు ఒక అరగంట చదివించండి. వివేకానంద యొక్క లైఫ్ హిస్టరీ, వాజ్పేయి, ఇటువంటి మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప ఉంటారు పుస్తకాలు, అవి చదివించండి. ఏమొద్దు, భగవద్గీత రోజుకొక్క పేజీ అండి చదివించండి ప్లీజ్ అండి. దాని అర్థం మీకు చెప్పమని అడగండి. ఆ అర్థం మీకు చెప్తున్నప్పుడు రియల్ లైఫ్లో దాన్ని అప్లై చేసి చెప్పరా అనండి. ఎప్పుడన్నా మనం చదివిన చదువు మనకు వంట పట్టాలన్నా, దానితో మనం ఎదగాలి అన్నా ప్రాక్టికల్గా ఉన్నదానిని దానికి అప్లై చేయాలన్నమాట. అప్పుడు నేను మా పిల్లలకి అదే చెప్తా, నేను అదే ఫాలో అవుతా. సో 2-3 నిమిషాలు అనుకున్నానండి, ఫ్లోలో వచ్చేసింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా జనరేషన్ని, భయమేస్తుంది అసలు. రానున్న రోజులలో మిషన్లకి వీళ్ళకి తేడా ఏమైనా ఉంటుందా, రానున్న రోజుల్లో అసలు ఈ పిల్లలు మనం కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి. సో జెడ్ జనరేషను, ఆల్ఫా జనరేషన్ ఎలా ఉంటుంది, బీటా జనరేషన్ ఎలా ఉంటుంది అంటే భయం వేస్తుంది. బట్ భయం వద్దు, పాజిటివ్గా ఉందాం. మరలా చెప్తున్నా, మీది ఏ మాతృభాష అయితే ఆ మాతృభాషలో మీ పిల్లలు కనుక రోజుకు ఒక అరగంట కనుక మీరు చదివించగలిగితే మంచి మంచి పుస్తకాలు, ఆ భగవద్గీత, మీరు ఏ భాష అయినా సరే ఆ భాషలో భగవద్గీత దొరికిద్ది, వాళ్ళని చెప్పమనండి, మీరు కూడా వినండి. అరగంట సేపు టైం కేటాయించడం, పిల్లలతో మాట్లాడుతుండండి. పిల్లలు అంటే దేవులతో సమానమండి. వాళ్ళు పాడవుతుంటే చూస్తూ ఉండకండి. దేవులు ఎందుకు పాడవుతారని చెప్పి మళ్ళీ ఎదో డైలాగులు కొట్టకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నెక్స్ట్ రమణ గారి వీడియో అటాచ్ చేస్తాను, చూడండి. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా? నేనే పనిష్మెంట్ వేస్తాను. మీరు ఎవరు సార్? ప్రియమైన తల్లిదండ్రులారా,
మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.